ముందుగా అయితే బీట్రూట్ దోశ చూద్దాము, ఎందుకంటే బీట్రూట్ కొంచెం హెల్తీ, అలాగే ఎలా తయారు చేస్తారు, కలర్ఫుల్గా ఉంటుంది, అందరు ఇక్కడికి వచ్చే కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ముందుగా మనం బీట్రూట్కి సంబంధించిన దోశని అయితే ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది చూద్దాం. ఓకే, బీట్రూట్ దోశ. సో ఏదైతే ఇప్పుడు బీట్రూట్కి సంబంధించిన దోశ వేసాడో దాని బ్యాటర్ అయితే రెడీగా ఉంది. బీట్రూట్ని తురుముకొని దాన్ని మిక్సీ చేసి ఆ పౌడర్ని మనం ఈ బ్యాటర్లో అయితే కలుపుతాము, సో దట్ మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది. సో బీట్రూట్ దోశ అయితే మనం దోశ వేసేసాము. దీంట్లో ఏమేమి వేస్తావు? इसमें क्या क्या डालते हैं? अंदर प्लेन है, प्लेन बीटरूट कस्टमर का है तो लाइट ऑनियन डालते हैं और लाइट पपुल पाउडर डालते हैं. ओके. तो स्पेशल बीटरूट बोले तो? स्पेशल बीटरूट बोले तो पनीर रहता है या घी खारम आता है. अच्छा, उसमें क्या है? ये खारम है. కారం. ఓకే. సో వెల్లుల్లి కారం అని అంటాం కదా, ఇడ్లీకి నంచుకొని తింటుంటాము, సో ఆ వెల్లుల్లి కారం. సో దోశలో పైన కారం వేసాం. ఇప్పుడు ఆనియన్ వేసుకోవచ్చా? ఆనియన్, లైట్ ఆనియన్. कस्टमर का डिमांड जैसे रहता है वैसे दे सकते हैं. अच्छा, ओके. कस्टमर को प्लेन होना प्लेन देते हैं, उनको खारम लाइट डालना लाइट खारम डालते हैं, कम घी डालना कम डाल के देते हैं. సో మొత్తానికైతే అలా సిగ్గుపడుతూ అలా నవ్వుతూ బ్లష్ అవుతూ అయితే చేస్తున్నాడు. సో आपकी फ्रेंड्स उधर कैमरे के पीछे है. బీట్రూట్ కారం దోశ అయితే రెడీ అయిపోయింది. నీరజ్ యాదవ్ అయితే హ్యాపీగా నవ్వుతూ అలా బ్లష్ అవుతూ వెనకాల వాళ్ళ ఫ్రెండ్స్కి సైకిల్ చేస్తూ హ్యాపీగా అయితే చేసేసాడు. అంతే హ్యాపీగా, అంతే మంచి స్మైల్తో మనం టేస్ట్ చేద్దాము. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆహా, కలర్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇటు రెడ్, అటు ఎల్లో, ఇటు వైట్, కలర్ఫుల్గా అట్రాక్ట్ చేసే విధంగా అయితే కనిపిస్తుంది. సో టేస్ట్ చేసేస్తాను. వేడి వేడి దోశని, ఎంత పింక్ కలర్లో ఉంది. గర్ల్ లవ్స్ పింక్ కదా. నైస్.